రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై నిరసనలు కొనసాగుతున్నాయి. వేములవాడ పట్టణంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల ప్రతినిధులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రజలచే ఎన్నుకోబడిన బీసీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పట్ల కలెక్టర్ ప్రోటోకాల్ పాటించలేకపోవడం బీసీలకు అవమానకరమని వారు ఆరోపించారు. కలెక్టర్ తన ఉన్నత స్థానాన్ని బాధితరాహిత్యంగా ఉపయోగించుకున్నారని విమర్శించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను తక్షణమే సస్పెండ్ చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. అగ్రకుల ఆధిపత్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై బీసీ సంఘాలు వేములవాడ అడిషనల్ ఎస్పీ శేషాద్రి రెడ్డికి ఫిర్యాదు చేశాయి. రోజున బీసీ బిడ్డ అయినటువంటి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారిని అవమానించడం బ్రాహ్మణిజం అహంకారం అవుతుంది. ఇది బ్రాహ్మణిజం భావంతో ఆ కలెక్టరు ఏదైతే ప్రవర్తించిండో అవమానపరిచిండో వెంటనే అతనిపై చర్య తీసుకోవాలి. అతన్ని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారా, మేమైతే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బ్రాహ్మణిజం ఒక పక్క రాజ్యం వెళుతుంటే బ్రాహ్మణులను అంటలేము మేము. బ్రాహ్మణిజం అంటే ఏనాడో 100-200 సంవత్సరాల నాడి ఆలోచన విధాన్ని బుర్రలు ఉందంటే ఇవాళ జనాలందరికీ నువ్వు మేలు చేసేవాడివి కాదు. తెలంగాణ విమోచన దినం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి ప్రవర్తన ఆక్షేపణీయం. మా బీసీ బిడ్డ అయిన శ్రీ ఆది శ్రీనివాస్ గారు విఐపిగా అధికార హోదాలో అట్టి కార్యక్రమంలో పాల్గొనగా అలాంటి కార్యక్రమానికి కావాలని నిర్లక్ష్యంగా రాకపోవడం తప్పైతే వచ్చిన సమయాన్ని కూడా హారనేసుకొని ఆ ప్రదేశానికి వచ్చి అవమానపరిచిన కలెక్టర్ గారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగాన్ని కాపాడవలసిన వ్యక్తే రాజ్యాంగేతర వ్యక్తిగా ఎదిగి ఈ రోజు ఒక బీసీ బిడ్డకు అన్యాయంగా అవమానపరిచినందుకు వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.